కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కు ఎట్టకేలకు అనుమతి. ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉన్నదో, ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మరోవైపు ఏదైతే బీజేపీ ప్రభుత్వం వల్లనే ఈ కేసు వచ్చిందని చెప్పేసి కూడా ఈ కేసు ఫైల్ చేయడానికి కారణం ప్రధాన సూత్రధారి బీజేపీ అని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత అయితే ఆరోపణలు చేస్తున్నది. అట్లనే బండి సంజయ్ కూడా ఆర్కే, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకటే, వీరు కావాలనే ఈ తప్పిదము ఏదైతే ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి ఈ ప్రధాన వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రాష్ట్రంలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ రానున్నటువంటి తరుణంలో ఇలాంటి ఫార్ములా ఈ కార్ రేసు కేసు అయితే ఒక చర్చనీయ అంశంగా అయితే మారిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అనే విధంగా ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అయితే సృష్టిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఒకసారి మనం పూర్తి వార్త చదివే ప్రయత్నాలు చేద్దాం. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కు ఎట్టకేలకు అనుమతి. ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు. కేటీఆర్ ఏ1గా నిరుడు డిసెంబర్ 19 కేసు ఈ ఏడాది జనవరి 9, జూన్ 16 ప్రశ్నించిన ఏసీబీ మొత్తం 10 మంది అభియోగాలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్టు. ఫార్ములా ఈ కేసులో ఈ ఫార్ములా రేస్లో హెచ్ఎండిఏ నిధులు 54.89 కోట్ల దుర్వినియోగం, సంస్థకు రూపాయలు 75.88 కోట్ల నష్టం, క్విడ్ప్రోకో ద్వారా బీఆర్ఎస్కు రూపాయలు 44 కోట్ల ఎలక్ట్రానికల్ బాండ్. అబ్బా, చూసుకున్నట్లయితే ఎంత దారుణం అసలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ కేసు బిగుసుకుంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1గా ఉన్న ఆయనను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు గురువారం అనుమతి ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏసీబీ కేటీఆర్ను విచారించేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 1 వారంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అనంతరం ఆ ఫైల్ను గవర్నర్కు ప్రభుత్వం పంపింది. ఏసీబీ నివేదికను ఏదైతే స్వీకరించిన ఆధారాలతో క్షుణ్ణంగా పరిశీలించిన గవర్నర్ ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాగా మాజీ మంత్రిని, అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గవర్నర్ అనుమతి రావడంతో ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాటు ముమ్మరం చేశారు. కాగా ఇదే కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సంబంధించిన ప్రాసిక్యూషన్ ఫైల్ ప్రస్తుతం కేంద్రం పరిధిలో లోని డిఓపిటి వద్ద పెండింగ్లో ఉంది. ఇక ఏ3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అయితే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఫార్ములా ఈ కార్ రేసు వల్ల ఏదైతే తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి మరింత వేగంగా పెంచడానికి మాత్రమే మేము ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించామని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. కేటీఆర్ గారిని ఇప్పటికే ఈ ఫార్ములా ఈ కార్ రేసు గురించి 4 సార్లు విచారించగా ఇదొక లొట్టపీస్ కేసు అని చెప్పేసి కూడా గతంలో కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇదొక రాజకీయ కక్షగానే మేము చూస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు అంటున్నారు. దీనిపైన కాంగ్రెస్కు సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందిస్తూ ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామో, ఏదైతే ఖచ్చితంగా ఏదైతే జరిగిందో దుర్వినియోగం జరిగితే తప్పనిసరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న మీడియాతో కవితను కూడా మీడియా అడిగినటువంటి సందర్భంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా, ఇది బీజేపీ కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత అంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు ఏదైతే గ్రామాలలోకి, బస్తీలలోకి పోలేక వాళ్ళకు అసలు చేసిన పని ఏమీ లేక ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు, ఏదైతే కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత అయితే ఆరోపణలు చేస్తుంది. ఏదైతే గతంలో నన్ను ఏదైతే నా పైన బీజేపీ కేసు పెట్టింది, ఇప్పుడు నేను మొదటి వరుసలో ఉన్నాను, తర్వాత 1, 2, 3, 4 ఉంటారని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత అయితే ఆరోపణలు చేసింది. అయితే ఇది ఒక రాజకీయంగానైతే ఒక చర్చనీయ అంశంగా అయితే మారింది. ఒకసారి పూర్తి వార్త చదివే ప్రయత్నం చేద్దాం.
ఓకే. కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే. ఈ కేసు వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక కోణాలపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఈ క్రమంలో అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో నిబంధనలను విరుద్ధంగా హెచ్ఎండిఏ నిధులు మరలించారని ప్రభుత్వం అభియోగం. గత ఏడాది డిసెంబర్ 18 ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 19 ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాదాపు 9 నెలల పాటు సాగిన ఈ దర్యాప్తులో ఏసీబీ అధికారులు విసుగుపోయే నిజాలు వెలుగు తీశారు. ఈ ఏడాది జనవరి 8న అరవింద్ కుమార్ను, 9న కేటీఆర్ను, 10న బిఎల్ రెడ్డిని, తర్వాత గ్రీన్కో ఎక్స్నెస్ట్ జెన్ ఎండి అనిల్ కుమార్ను విచారించారు. జూన్ 16న కేటీఆర్ను రెండోసారి ప్రశ్నించనున్నారు. అయితే ఈ విచారణలో అధికారులంతా కేటీఆర్ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని, లండన్ కంపెనీలతో సంప్రదింపుల నుంచి చెల్లింపుల వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగాయని స్టేట్మెంట్లు ఇవ్వడం కేటీఆర్కు ఈ కేసులో ఉచ్చు బిగించుకునేలా చేసింది. అయితే ఏదైతే దీంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు, అలానే హెచ్ఎండిఏ అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ బిఎల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారము కేటీఆర్కే ఉచ్చు బిగుసుకునే ఉందని చెప్పేసి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరి ఈసారి చర్చ ఏదైతే కేటీఆర్ను విచారణ చేస్తారా, డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా? ఒకవైపు స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి, ఒకవైపు మొన్ననే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ కూడా గెలిచింది. ఈ నేపథ్యంలోనే మరింత వేగంగా స్థానిక ఎలక్షన్ తీసుకొచ్చి ఎటకేలకు మా పార్టీ గ్రామ పంచాయతీల్లో నిలకడగా, అలానే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో మా పార్టీ గెలవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఇలాంటి సందర్భంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే మరి ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందా, లేకపోతే ప్రజల నుంచి మెప్పు పొందుతారా అనేది కూడా మనం రాజకీయంగా ఒక చర్చనీయ అంశంగా అయితే మారింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? కేటీఆర్ను నిజంగానే అరెస్ట్ చేస్తారా, దాని నిజంగానే దుర్వినియోగం జరిగిందా? ఇలాంటి అంశాలన్నీ తెలియాల్సింది. ఒకసారి మనం ఏదైతే ఎలక్షన్ కోడ్ విరుద్ధంగా నిధులు విడుదల, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ అనుమతి లేకుండా నిధులు విడుదల చేయడం ఈ కేసులో మరో కీలక అంశంగా మారింది. 2023 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే హెచ్ఎండిఏ సాధారణ నిధుల నుంచి రూపాయలు 45.71 కోట్ల విదేశీ కరెన్సీగా మార్చి లండన్కు బదిలీ చేశారు. ఏదైతే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఫార్మట్ ట్రాన్సాక్షన్లపై ఐటీ శాఖ హెచ్ఎండిఏకు రూపాయలు 8.7 కోట్ల జరిమానా కూడా విధించింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏ ఖజానా నుంచి రూపాయలు 54.81 కోట్ల దుర్వినియోగం అయితే అయ్యాయి. ఏసీబీ అధికారులు ఈ కేసులో మొత్తం 10 మంది అభియోగాలు మోపుతూ 1000కి పైగా డాక్యుమెంట్లను జత చేసి 78 పేజీల సమగ్ర ఫైల్ను అయితే రిపోర్టు ప్రభుత్వానికి అందించారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా లభించడంతో ప్రభుత్వం చట్టపరమైన చర్యలు వేగవంతం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు రాజకీయంగా పెను సవాలుగా మారనుంది. అయితే ఏదైతే బీఆర్ఎస్కు రూపాయలు 41 కోట్ల లబ్ధి, ఫార్ములా ఈ కేసులో భారీ ఎత్తున రాజకీయ అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక స్పష్టం చేస్తుంది. ఏదైతే క్విడ్కోపో ప్రతిఫలం ఆశించి మేలు చేయడం అంటే ప్రభుత్వము నిధులు వ్యూహం ప్రకారం ప్రైవేట్ కంపెనీకి మరలించి ఆ కంపెనీ ద్వారా పార్టీ ఫండ్గా మార్చుకున్నారనేది ప్రధాన అభియోగం. ఇది రుజువైతే కేటీఆర్కు శిక్ష ఖాయమని తెలుస్తుంది. దర్యాప్తులో వెలువడైన వివరాల ప్రకారం ఈ కేసు నిర్వహణ వల్ల హెచ్ఎండిఏ ఏకంగా రూపాయలు 75.88 కోట్ల నష్టపోగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ రూపాయలు 46 కోట్ల లబ్ధి పొందింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు సంస్థ నుంచి బీఆర్ఎస్కు రూపాయలు 44 కోట్ల విలువైన ఎలక్ట్రానికల్ బాండ్ వచ్చినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు అయితే సేకరించింది. ఒప్పందం ప్రకారం రేసు నిర్వహణ డబ్బును ఏదైతే నెక్స్ట్ జెన్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆ సంస్థ చేతులెత్తేయడంతో అప్పటికప్పుడు ప్రభుత్వమే ఆ భారం మోసేలా కొంత ఒప్పందాలు అయితే స్పష్టించారని దర్యాప్తులు అయితే తేలింది. ఏదైతే ఒకవైపు మనం చూసుకున్నట్లయితే మరోసారి తెలంగాణలో ఒక రాజకీయ చర్చనీయాంశంగా హాట్ టాపిక్ అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అయితే జరుగుతుంది. ఒకవైపు తెలంగాణలో డిసెంబర్ నెలాఖరులో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ఇలాంటి ఏదైతే కేసులు కేటీఆర్ పైన ఇది ఒక రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు, ఇది ఒక అభివృద్ధి చేయడం చేతగాక కేవలము రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా అని చెప్పేసి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి
కొంతమంది నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే చెప్తున్నారు ఇది ఒక లొట్టపీస్ కేసు, గతంలోనే మా కేటీఆర్ లొట్టపీస్ కేసు అన్నారు అని చెప్పేసి కూడా అంటున్నటువంటి తరుణం మనం చూడవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలలో కూడా కేసీఆర్ అరెస్టుకు సిద్ధం అని చెప్పి అన్ని సిద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. కేటీఆర్ కూడా సరే చేస్తే చేసుకోండి, ఏదేమున్నది, మేము చేసింది మేము ఇదొక లొట్టపీస్ కేసు, మేము మా దగ్గర అన్ని నిజాలు మేము ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి తరుణం మనం చూడవచ్చు. ఒకవైపు తెలంగాణలో మాత్రము ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మరి రాజకీయం ఎలా మారబోతుంది? ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తారా, విచారణ చేస్తారా, లేకపోతే ఇది ఒక హాట్ టాపిక్గా మార్చి తర్వాత దీన్ని మళ్ళీ ఏదైతే సమ్మగిల్లేలా చేస్తారా అనేది ఒకసారి మనం చూడవచ్చు. తర్వాత ఏదైతే గవర్నర్కి అయితే పంపారో మరి ఏసీబీ నుంచి మళ్ళీ సిబిఐ వరకు పోతుందా, మరి ఎట్లా జరుగుతుంది? ఇప్పటికే కాళేశ్వరం పైన సిబిఐ అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు, మరి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. మరి కేటీఆర్ పైన ఏసీబీ ఇప్పటికే అనేక సార్లు విచారణ చేస్తున్నారు. అలానే కేటీఆర్ని అనేక సార్లు ఇప్పటికే 4 సార్లు పిలిచారు, పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు దీనిపైన ఎందుకు ఆలస్యం జరుగుతుంది? అటు బీజేపీ ఏమో కాంగ్రెస్ పైన చెప్తుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీ పైన చెప్తుంది. మరి ఎవరి దగ్గర లోపం ఉన్నది అని చెప్పేసి కూడా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఈ నాయకుల పైన ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ పైన అంటుంది, మరి బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ మీద అంటుంది. మరి కేటీఆర్కి ఎవరు సహాయం చేస్తున్నారు? కాంగ్రెస్ చేస్తుందా, బీజేపీ చేస్తుందా అనేది చెప్పేసి కూడా ప్రజలైతే మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది.